ఇప్పుడు బాబు మీకు ఇప్పుడు ఎట్టయితే నీకు పునర్జన్మ లేదు అనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడన్నా డెప్త్కి వెళ్ళి దానివల్ల చేయాలనే ఫీలింగ్ ఉంది మీకు ఏమన్నా చేయలేదా? చేశాను వెళ్ళాను లైఫ్లన్నీ చూశాను అయినా నేను కంప్లీట్గా కన్విన్స్ అవ్వాల ఇంకా కన్విన్స్ అవ్వాల అది న్యాయం కాదంట నేను ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవించడం కరెక్ట్ కాదంట అసలు నేనైతే ఎందుకు పుట్టాలంట నేను ఎందుకు పుట్టానంట మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడిగితే అరే నేను పుట్టలేదండి ఆయన పుట్టించారండి నేనేం పుట్టాను ఇదే సబ్జెక్ట్ తెలుసుకుంటే నేను పుట్టలేదు నేను పుట్టించబడ్డాను అనుకునేది పుట్టించబడ్డాను కూడా కదండి అది హ్యాపెండ్ అంతే అదే మీ తల్లిదండ్రులు మీరే ఎన్నుకుంటారు వచ్చే ముందర ఎలాగైతే మీ సినిమాని మీ హీరో కానీ మీ విలన్ కానీ మీరే ఎన్నుకుంటారో అలాగే ఈ నాటకంలో మీ తల్లిదండ్రులు మీరే ఎన్నుకుంటారు ఏ దేశంలో పుట్టాలి ఏ గ్రహంలో పుట్టాలి భూగ్రహమా లేకపోతే ఇంకా ఆండ్రోమెడా గ్యాలక్సీయా మిల్కీవే గ్యాలక్సీ ఏ గ్యాలక్సీలో పుట్టాలి ఏ ప్లానెట్లో పుట్టాలి ఆడ శరీరమా మగ శరీరమా సగటున 400 జన్మలు ఉంటాయి 200 సార్లు మీరు ఆడ జన్మ తీసుకుంటారు 200 సార్లు మీరు మగ జన్మ తీసుకుంటారు అన్ని అనుభవాల కోసం ఇది పెద్ద సబ్జెక్ట్ స్వామీజీ చాలా పెద్దండి అది ఆగదు బట్ ఎవరైనా మీరు చెప్పి రాత్రి కూడా చెప్పారండి ప్లాన్ చేసే పుడతామని బట్ ఎవరు బ్యాడ్గా ప్లాన్ చేయరు కదండి నేను బ్యాడ్గా ఉండాలి నా పేరెంట్స్ నేను యాక్టింగ్ అండి అది ఇది నాటకమే కరెక్టే ఇది నాటకమే ఎవరు ఆడుకుంటున్నారు మనం జస్ట్ కంప్యూటర్లో గేమ్ నాకు బాగుందండి నేను హ్యాపీగా ఉన్నాను కళ్ళు లేకుండా పుట్టేవాడు కాళ్ళు లేకుండా పుట్టేవాడు నేను కళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను ద్వార వెంకటస్వామి నాయుడు కళ్ళు లేవానికి కానీ గొప్ప వైలిన్ మాస్టర్ అయ్యాడు ఎందుకంటే కళ్ళులోకి పోయే శక్తి ఆయన చెవిలోకి వచ్చేసింది అందుకే గొప్ప వైలినిస్ట్ అయ్యాడు కనుక ఇది ఛాలెంజ్ విలన్ రోల్ లాగా ఇది కళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను కాళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను ఇది ఛాలెంజ్ పాత్ర అయితే ఈ సినిమాకి జీవితానికి 100కి 100 పాటు పోలికలు స్వామీజీ కరెక్ట్ అది నేను తెలుసుకున్న సత్యం అందుకే విలియం షేక్స్పియర్ ఏమన్నారు ఆల్ ద వరల్డ్ ఈజ్ ద స్టేజ్ వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ పార్ట్ ఐ బిలీవ్ దట్ కంప్లీట్లీ మరి అదే మరి మీరు తెలుసుకున్నప్పుడు ఇంకా ఇదే అదే మీ ఆన్సరే మీకే మీ క్వశ్చన్కే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు కానీ ఇంతవరకు ఓకే అండి అంటే నా క్వశ్చన్ వేరే అండి కంప్లీట్గా అసలు ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అంటారే ఆ టైప్లో ఏమీ తెలియకపోతే మరీ మంచిది కదా వాళ్ళు పుట్టకపోతే గొడవే లేదు కదా కష్టాలు ఎందుకు సుఖాలు ఎందుకు నాకు రెండూ వద్దు నాకు ఏది వద్దు స్వామీజీ మీరు వద్దు అనుకుంటే మీరు పుట్టి ఉండేవాళ్ళు కాదు మీరు సరే నేను అప్పుడేమనుకున్నా నాకు తెలియదు ఇప్పుడు అనుకునేది అప్పుడు ఏమనుకున్నా నాకు తెలుసు కదా మీరు పుట్టకముందే ఏమనుకున్నారో ఇక్కడ శరీరం వదిలిపెట్టిన మరి ఏం చేస్తారో అని నాకు తెలుసు ఎందుకంటే నేను సబ్జెక్ట్ని స్టడీ చేశాను కానీ ఒకటండి ఇందాక చెప్పిందంటే నాకు నచ్చింది నేను నమ్మేది కూడా నేను బతికేది కూడా ఒకటే రీజన్ అండి ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నాకు మామూలుగా కన్నీళ్ళు రావు లైఫ్లో ఏడవలేను ఏడవాలన్నా ఏడవలేను అదేంటి ఏడవకుంటారు నాన్నగారు పోయినప్పుడు కూడా ఏడవాలి ఏడవపోయింటే ఎందుకు ఏడవాలా రూలా అది నాకు ఎందుకు రాదు అది సినిమాలో చూపించేస్తా బట్ మనవరం అనే సినిమాలో నేను బాగా డిప్రెషన్లో ఉన్నానండి బ్యాంక్రప్ట్ వాట్ ఎవర్ ట్రబుల్ అన్నీ లిఫ్ట్లో వెళ్తుంటే మధ్యలో పై ఫ్లోర్కి వెళ్తున్నా మీరు కాదు అప్పుడు అనుకో మాస్టర్స్ పై ఫ్లోర్కి వెళ్తుంటే మధ్యలో ఒక లేడీ ఒక బిడ్డ ఎత్తుకుని ఉంది నాకేదో డౌట్ వచ్చి ఏంటమ్మా బిడ్డ కన్నా క్యాన్సర్ అండి చచ్చిపోతుంది ఎన్ని నెలలు ఉందండి టైం ఎంత ఉందంటే తెలియదండి వన్ డే 2 డేస్ దెన్ అప్పుడు రియలైజ్ అయ్యాను నేను ఎంత అదృష్టవంతుని నా జీవితం ఏంటి నేను ఎందుకు బాధపడుతున్నాను బుద్ధి ఉందా లేదా నన్ను నేను తిట్టుకుని నేర్చుకున్నా అక్కడి నుంచి నేర్చుకున్నా లైఫ్ ఇందాక చెప్పింది ఆయన కళ్ళు లేనాళ్ళు ఇంకోళ్ళో రకరకాల నిజంగా బాధపడేవాళ్ళు నిజంగా రోగం ఉన్నాళ్ళు మన మాయరోగం ఎప్పుడు అంట మనకున్నది మాయరోగం కంప్లీట్గా మాయరోగం అది చూసిన తర్వాత నేను అనుకున్నా నేను ఎంత అదృష్టవంతుని నీకేమైనా బుద్ధి ఉందా లేదా లైఫ్లో మళ్ళీ బాధపడద్దు అని ఫిక్స్ అయిపోయాను సో వాళ్ళని చూసి అదే జగపతి బాబు అక్కడ లేడండి ఇక్కడ ఉన్నాడు అది చాలు నాకెంత ఇంతమంది ఉన్నారు బాధపడేవాళ్ళు వీళ్ళందరికంటే నేను బెటర్గా ఉన్నాను సరే అక్కడికి ఏం చేద్దాం వెళ్దాం కానీ ఇక్కడ బాగున్నాను నేను తృప్తిగా ఉన్నానండి అది నేర్చుకున్నా మిగతా వాళ్ళు చూసి ఆ తృప్తి మీకు గత జన్మ నుంచి మీకు వచ్చింది స్వామీజీ
కష్టే ఫలే. మీరు గత జన్మ తీసుకెళ్ళి ఇంకో జన్మలో ఫలం ఉంటుంది. మీరు గత జన్మ తీసుకెళ్ళండి నన్ను. తీసుకెళ్ళకపోతే ఈ బుద్ధుడు లేడు, నేను లేను ఇక్కడ, ఈ పిరమిడ్ లేదు ఇక్కడ.